వెల్కమ్ టు టార్గెట్ అండ్ కెరియర్స్. విద్య మరియు పరిశోధన రంగాలలో 40 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎప్పుడు ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్యను జోడించి విద్యను విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తోంది. స్వయం ప్రతిపత్త అభ్యాసంతో విద్యార్థులను వారి సొంత కోర్సును రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే అర్హత ఏంటి, ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ చెక్కా బెనర్జీ వివరిస్తారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, విఐటి ఏపీ గురించి ఒకటి మనం ఏవి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. సో ఫస్ట్ క్వశ్చన్, లా స్కూల్ గురించి, మీ లా స్కూల్ గురించి డీటెయిల్ గా చెప్పండి. అలాగే ఇప్పుడున్న రోజులలో లా ఎందుకు తీసుకోవాలి అంటారు? అంటే జనరల్ గా చాలా మంది బీటెక్, ఎంబీఏ చేస్తున్నారు కదా, సో లాకి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అంటారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇన్ఫాక్ట్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా మనం 2020 సెప్టెంబర్లో స్టార్ట్ చేయటం జరిగింది. 5 years అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ సంవత్సరం జూలై నెలలో పాస్ అవుట్ అయిపోతున్నారు. తర్వాత విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ఒక 7వ స్కూల్గా విఐటి ఏపీ యూనివర్సిటీలో స్థాపించడం జరిగింది. ఎందుకంటే నాణ్యమైన లా విద్యను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఇవ్వడానికి, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఇప్పుడు ఉన్న సాంకేతిక విద్యతో పాటు లాని కూడా మనం కలిపి వాళ్ళకి కనుక ఇస్తే స్టూడెంట్స్కి ఏంటంటే చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనకి ప్రత్యేకంగా మీరు అడిగినట్లు ఎందుకు స్టూడెంట్స్ ఈరోజు లా చదవటానికి అంత ఉత్సాహం చూపిస్తున్నారు అంటే, మొదటిగా ఈరోజు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్లా అంటే మనకి ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి, తర్వాత డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ద్వారా కానివ్వండి, చాలా ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి రావడం, దాంతోపాటు టెక్నాలజీకి ఎంతైతే అవకాశాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా లాలో అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే లాలో అవకాశాలు ఏంటంటే వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవటం, లేదంటే ఒక జడ్జి గానో ప్రాసిక్యూటర్ గానో వాళ్ళు చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు ఏంటంటే ఒక ప్రైవేట్ లీగల్ ఫామ్లో కానీ, అది ఇండియాలో కావచ్చు లేదంటే అబ్రాడ్లో కావచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అనేది ఒక మంచి అవకాశం ఉంది. అందుకని ఈ రోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లా విద్యను అభ్యసించడానికి చాలా ఉత్సాహపరుస్తున్నారు. దీనిని కేటర్ చేయటం కోసం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, అమరావతిలో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా స్థాపించడం జరిగింది అనమాట. సార్, ఇంటర్ తర్వాతైనా లా చేసేది, డిగ్రీ తర్వాత కూడా చేయొచ్చు అంటారా? అంటే ఒకప్పుడు మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years LLB కోర్సెస్ ఆఫర్ చేసేవాళ్ళం. అది మనకి ఏంటంటే ట్రెడిషనల్ గా ఉన్న సిస్టమ్. తర్వాత మనకి 1986 తర్వాత మనకి 5 years లాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని వల్ల ఏంటంటే స్టూడెంట్ కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేదు +2 అయిపోయిన తర్వాత ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ మీద ఒక మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు 5 years లా స్కూల్లో స్పెండ్ చేయటం, తర్వాత మన లా ప్రొఫెషన్ కావాల్సిన మెలకువలని అవన్నీ మనం నేర్పించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా రెండో విషయం ఏంటంటే మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years 10 semesters ఒక 60 నుంచి 64 సబ్జెక్టులు ఆఫర్ చేయటం, దాంట్లో ఆనర్స్ ప్రోగ్రామ్స్ అని,
తర్వాత ఆప్షనల్ ప్రోగ్రామ్స్ అని ఆఫర్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక మంచి పట్టుదల, రెండోది ఏంటంటే సబ్జెక్ట్లో ఒక అవగాహన, మూడవది ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మీద ఒక డెడికేషన్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి అని ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం ఈ రోజుల్లో బాగా జరుగుతుంది. అయితే సార్ VSL లో లా చేయాలి అంటే ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటారు? డైరెక్ట్ గా వాకింగ్ జాయిన్ అవ్వచ్చా, లేదంటే ఎగ్జామ్ ఏదైనా మీరు కండక్ట్ చేస్తారా? అడ్మినిస్ట్రేషన్ కూడా ఇదంతా ఎలా ఉంటుంది అంటారు? ఇన్ఫాక్ట్ ఏంటంటే మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెగ్యులేటరీ బాడీ, ఈ రెగ్యులేటరీ బాడీ ద్వారా ఏంటంటే మనకు చెప్పిన అవకాశం ఏంటంటే ఎవరైతే లా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు మొదటగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు మాకు VIT స్కూల్ ఆఫ్ లో VIT స్కూల్ ఆఫ్ లా VSL అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. ఇది 2 పార్ట్లు ఉంటుంది. ఒకటి గ్రూప్ డిస్కషన్, రెండోది ఏంటంటే వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఎందుకంటే స్టూడెంట్స్ లో ఎంత ఆప్టిట్యూడ్ ఉంది, వాళ్ళు చదవటానికి వాళ్ళు డెడికేటెడా కాదా, లేదు వాళ్ళ సొసైటీ మీద అవగాహన ఉందా లేదా, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయని చూడడానికి మనకు మంచి అవకాశం లభిస్తుంది. సో కంపల్సరీగా ఎవరైతే VIT స్కూల్ ఆఫ్ లాలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా ఈ టెస్ట్ అప్లై చేసి అపియర్ అవ్వాలి. దాని ద్వారా వాళ్ళకి వచ్చిన మార్కుల ఆధారంగా ఏంటంటే అడ్మిషన్ లభిస్తుంది. తర్వాత మనకి క్లాట్ అని చెప్పేసి అని ఆల్ ఇండియా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా స్కూల్స్ ఉంది. అది ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. అది నేషనల్ లా యూనివర్సిటీస్ కి, తర్వాత ప్రైవేట్ లా యూనివర్సిటీస్ కి కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే మా టెస్ట్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి. అలాగే LSAT లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ అని ఇంకోటి ఉంది, దాని స్కోర్ కూడా మేము కన్సిడర్ చేస్తాము. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక 35% సీట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లా సెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ AP లా సెట్ ద్వారా కూడా రావచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే మనకి లా స్కూల్లో అడ్మిషన్ కోసం ఈ టెస్టులన్నీ కంపల్సరీ ఏదో ఒక టెస్ట్ రాసి ఉంటే వాళ్ళకి అడ్మిషన్ అనేది లభిస్తుంది మనకి. అయితే సార్ రైట్, అయితే లాలో ఇంకా చాలా కోర్సులు కూడా ఉంటాయా? లైక్ మేము వింటాం కదా, అదే మనకి 2-3 ఎక్కువే ఉంటాయా? 2-3 కోర్సెస్ అంటే మనకి BA LLB ఆనర్స్ కోర్స్ అని, BBA LLB ఆనర్స్ కోర్స్ అని మనకి 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వేరే యూనివర్సిటీలోనైతేనేమో BSc LLB అని, BTech LLB అని, BCom LLB అని ఆఫర్ చేస్తుంటారు. కానీ మన VIT స్కూల్ ఆఫ్ లాలో BA LLB, BBA LLB ఆనర్స్ 5 years ఇంటిగ్రేటెడ్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులో ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ 2 సెమిస్టర్స్ 3 సెమిస్టర్స్ లో ఏంటంటే ఆనర్స్ ప్రోగ్రాము వాళ్ళు ఏదైతే చూస్ చేసుకున్నారో దాని ప్రకారం ఏంటంటే అయితే మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ లేదంటే హ్యుమానిటీస్ కోర్సెస్ కానీ చదువుతారు. అలాంగ్ విత్ ఏంటంటే మన లా సబ్జెక్ట్స్ తో పాటు చదువుతారు అనమాట. దానివల్ల ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు BA LLB ఎందుకు తీసుకోవాలి, BBA LLB ఎందుకు తీసుకోవాలంటే అది స్టూడెంట్స్ కున్న వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళకున్న డిటర్మినేషన్ బట్టి, వాళ్ళ ఫ్యూచర్ లో ఏం చేయాలి, వాళ్ళకి టార్గెట్స్ ఏమున్నాయి, వాళ్ళ గోల్స్ ఏమున్నాయి, దానికి ఆధారంగా ఏంటంటే వాళ్ళు BA LLB కానీ BBA LLB కానీ ప్రోగ్రామ్ ని చూస్ చేసుకోవచ్చు. లా చేస్తే మంచి బెనిఫిట్స్ ఏ ఉంటాయి అంటారా? అంటే జనరల్ గా చాలా మంది BTech MBAనే ఎక్కువ ఇష్టపడతారు, కానీ ఈ మధ్య లా కూడా వింటున్నాము. కానీ ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటారు? అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటారు లా చేయడం వల్ల? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఈ రోజు లా ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిందని చెప్పాలి. రెండోది ఏంటంటే ఈ లా చదివితే ఉన్న అవకాశాలు ఏంటంటే ముందు చెప్పినట్లు ఏంటంటే మనకు చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ రోజు ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ కంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే మనం ఏదైతే ట్రెడిషనల్ గా చూసుకున్నామో జడ్జెసే కాకుండా లేకపోతే మామూలు ప్రాక్టీస్ చేయటమే కాకుండా కార్పొరేట్ లీగల్ ఫార్మ్స్ అనే కల్చర్ ఒకటి ఏంటంటే మనకి గత 25-30 సంవత్సరాలుగా చూస్తున్నాం అనమాట మన ఈ దేశంలో. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిష్ణాతులైన లాయర్స్ ని రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే మనకు కావాల్సిన లీగల్ అడ్వైజ్ ఇవ్వటం కానివ్వండి, లేదంటే కోర్టుల్లో వెళ్ళి ఆర్గ్యూ చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. మనకి రెండోది ఏంటంటే ఈరోజు లా స్కోప్ కూడా చాలా పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే క్రిమినల్ లా కానీ, కాన్స్టిట్యూషన్ లా కానీ, ఏదో ప్రాపర్టీ లా, సివిల్ లా, క్రిమినల్ లా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఏంటంటే మన కొత్త సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏవియేషన్ లా మనకి, ఎందుకంటే ఈరోజు
ప్రతి దేశం మనం ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాం కాబట్టి ఏవియేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫీల్డ్స్ అన్నమాట. లాస్ట్ 25 years నుంచి ఈ ఫీల్డ్ ఏంటంటే ప్రతిరోజు అభివృద్ధి చెందుతుంది. రెండోది ఏంటంటే మనకి స్పేస్ లా, అది స్పేస్ లా కూడా ఏంటంటే ఈరోజు ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి మనం ఏంటంటే అవుటర్ స్పేస్ లో శాటిలైట్ పంపిస్తున్నాము, ఇవన్నీ మన టెక్నాలజీ రిలేటెడ్. కానీ ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్ కూడా ఏంటంటే లాతో ముడిపడి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మేము సడన్ గా వెళ్ళేసి మేము రాకెట్ పంపించేస్తాము, శాటిలైట్ పంపించేస్తామంటే దానికి ఇంటర్నేషనల్ స్పేస్ లా అనేది కంపల్సరీగా చదువుకొని ఉండాలి. ఇట్లాంటి ఏంటంటే చదువుకోవటం వల్ల మనకి చాలా అపారమైన అవకాశాలు ఈ ఫీల్డ్స్ లోని. రెండోది మ్యారిటైమ్ లా, తర్వాత ఇన్సూరెన్స్ లా, రియల్ ఎస్టేట్ లా, లా అండ్ టెక్నాలజీ, అట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి మన లా స్కూల్లో విఐటిఏపి లా స్కూల్లో ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నాం. దానికి తగిన అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ అవకాశాల్లో కూడా ఏంటంటే స్టూడెంట్స్ మంచిగా వాళ్ళంటే మంచి మంచి ప్యాకేజెస్ తో కూడా ఏంటంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి మీ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారంటే మేము పెట్టి 5 years అయింది. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే ఈ జూలైలో పాస్ అవుట్ అవుతారు. నౌ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఎలా ప్లేస్మెంట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్? మేము ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయండి. మన విఐటిఏపి స్కూల్ ఆఫ్ లాలో అండ్ విఐటిఏపి యూనివర్సిటీలో మాకు ప్లేస్మెంట్ కమిటీ ఒకటి ఉంది, తర్వాత ప్లేస్మెంట్ సెల్ ఉంది, తర్వాత మనకి ఏంటంటే ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కాన్స్టెంట్ గా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఏర్పాటు చేయటం, దాంతోపాటు స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయటం, కావాల్సిన స్కిల్స్ ని వాళ్ళు అందించి వాళ్ళని ప్లేస్మెంట్స్ కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్మెంట్ కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట. లాలో మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఎలా బోధిస్తారు ఏంటి స్టూడెంట్స్ కి? ఈ రోజు ఏంటంటే లా టీచ్ చేయటం అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. కారణం ఏంటంటే మనం ట్రెడిషనల్ లా సబ్జెక్ట్స్ తో పాటు కాంటెంపరీ లా సబ్జెక్ట్స్ ఏదైతే కొన్ని నూతన వరవడికి నూతన డెవలప్మెంట్ కి అన్నిటికంటే లా కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా జనరల్ గా. అంటే టఫ్ అంటే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం. కారణం ఏంటంటే మనం ఏదైతే ఏ ఫీల్డ్ ఎంచుకున్నా గానీ మనం ఏంటంటే కష్టపడైతే చదవాలి. బట్ లా ఏంటంటే కంటిన్యూస్ గా చదవాలి. ఒక రోజు చదివేసి సరేలే నేను రేపు ఏదో చేసుకుంటాను అని అంటే అట్లా కాదు. ఒక స్టూడెంట్ తన ప్రొఫెషన్ లో ఎక్సెల్ అవ్వాలి, తను బాగా ఏంటంటే నిష్ణాతులు అవ్వాలి, తను ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే మాత్రం లాలో చాలా కష్టపడాలి, చదవాలి. బట్ ఎంత కష్టపడితే అంత చదివితే వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే కష్టపడితే మాత్రం పడాలి. కానీ వీటన్నిటితో పాటు ఏంటంటే స్మార్ట్నెస్ కూడా చాలా అవసరం, తర్వాత స్కిల్స్ కూడా చాలా అవసరం అనమాట. మేము విఐటిఏపి స్కూల్ ఆఫ్ లా ఏం చేస్తామంటే మేము అందరూ క్వాలిఫైడ్ లా ఫ్యాకల్టీ ఉన్నారు. మనకేంటంటే కావాల్సిన స్కిల్స్ ని మొదటి సెమిస్టర్ నుంచే వాళ్ళకి అందించడం జరుగుతుంది. దానితో పాటు అంటే జనరల్ గా ఎలాంటి స్కిల్స్ అంటారు? ఫస్ట్ స్కిల్స్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్. ఒక లాయర్ కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే రైటింగ్ స్కిల్స్. ఈ రైటింగ్ స్కిల్స్ ఉంటేనే ఒక లాయర్ తను అనుకున్న పాయింట్ ని కోర్టుకు కానీ లేదంటే ఇతర ప్లేసెస్ కానీ తను కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు తను కమ్యూనికేట్ చేయలేడు అనుకోండి, అది ఏంటంటే అతని స్కిల్ లేదనమాట. కాబట్టి ఏంటంటే ఆ స్కిల్ రైటింగ్ స్కిల్ డెవలప్ అవ్వాలంటే తనకి కంపల్సరీగా అది నేర్చుకొని ఉండాలి. దానికోసం అని మేము మొదటి సంవత్సరం నుంచే ఒక రీసెర్చ్ కాంపోనెంట్ ని ప్రతి సబ్జెక్ట్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్ కి రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ స్కిల్స్. లాయర్స్ అనేవాళ్ళు బాగా మాట్లాడాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా కానీ క్లయింట్ తో మాట్లాడాలన్నా కానీ, తర్వాత వాళ్ళు ఈవెన్ వాళ్ళు క్లయింట్ కి జస్టిస్ చేయాలన్నా కానీ ఈ స్కిల్స్ ఏంటంటే కంప్లీట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసం మేము ప్రత్యేకంగా మూడ్ కోర్ట్స్ అని, మాక్ ట్రయల్స్ అని, తర్వాత ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు ముందు చెప్పిన విధంగా ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో ఒక 20% కాంపోనెంట్ అంటే స్టూడెంట్స్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. దాని వల్ల ఏంటంటే 5 సంవత్సరాలు ప్రతి సెమిస్టర్ మనం చేయటం వల్ల స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి స్టూడెంట్స్ కి. ఒక స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చేరిన తర్వాత చాలా నేవ్ గా ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్ గా ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే చాలా బోల్డ్ గా తయారవుతారు, వాళ్ళకి లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అయితే ఏ కాలేజ్ కైనా స్టూడెంట్ కి స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. విఐటిఏపిలో లా కి సంబంధించి స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి ఏంటి, స్టూడెంట్స్ కి ఏంటి?
మనకి స్కాలర్షిప్స్ ఏంటంటే ఎవరైనా స్టూడెంట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లో కనుక టాపర్ గా ఉంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ లో అక్రాస్ ఇండియా ఏ స్టేట్ లోనైనా కావచ్చు, 29 స్టేట్స్ లో వాళ్ళ డిస్ట్రిక్ట్ లో టాపర్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ +2 కానీ పియూసీ కానీ వాళ్ళకి ఏంటంటే మన విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో విఐటి ఏపీ యూనివర్సిటీలో జీవి విశ్వనాథం ఫౌండేషన్ తరపు నుంచి ఏంటంటే స్కాలర్షిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది. బాయ్స్ అనుకోండి వాళ్ళకి ఏంటంటే 50% ఫీ కన్సెషన్ ఉంటుంది అనమాట. అదే గర్ల్స్ అనుకోండి 75% ఫీ కన్సెషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 25% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి. ప్లస్ ఇదేంటంటే ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్ కంపల్సరీగా వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ లో టాపర్ గా వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడానికి. తర్వాత యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళని చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంది అనమాట స్కాలర్షిప్ ఇవ్వడానికి. ఈ రోజు విఐటి ఏపీ యూనివర్సిటీలో మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా స్కాలర్షిప్స్ తీసుకొని చదువుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటే విఐటి ఏపీలో లా చేసే వాళ్ళు కానీ ఇంకా ఏదైనా కోర్స్ చేసే వాళ్ళకి మీ స్టాఫ్ కానీ ఇదంతా ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళని ఏంటంటే మనం చాలా క్యూరేటెడ్ గా వాళ్ళకి ఒక డిజిగ్నేటెడ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా ప్రతి దశలో కూడా ఏంటంటే మన మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ లో వాళ్ళు పాస్ అవుతున్నారా లేదా, సబ్జెక్ట్స్ లో వాళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారా, దానికోసం ఏంటంటే మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే సార్ లా చేసే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అంటారా? అంటే ఎవరికైనా సాధ్యమేనా? అంటే జనరల్ గా మంచి స్టూడెంట్స్ మాత్రమే, టాప్ స్టూడెంట్స్ మాత్రమే లా చేయాలి, లా అంత టఫ్ గా ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నార్మల్ వాళ్ళైతే లా చేయలేరు అని అంటారు కదా, ఇదేం చెప్తారు మీరు? అట్లా అని కాదమ్మా. ఎందుకంటే లా చదవడానికి అంటే నా అభిప్రాయం ఏంటంటే బ్రిలియన్స్ ఇంటెలిజెన్స్ అయితే అక్కర్లేదు. ఒకటేంటంటే ఎనీ స్టూడెంట్ కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా చదువుకుంటే ఈజీగా ఏంటంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వచ్చు. తర్వాత మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం బయట నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనం కోర్సు తీసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటే ఎనీ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ రోజు కాలేజీ టాపర్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే నిర్మోహమాటంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు వచ్చి లా తీసుకుంటే మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం చాలా బాగా పెరుగుతాయి. అయితే ఎవరైనా సార్ ఏదన్నా ఇప్పుడు కోర్స్ చేయాలన్నా ఏదైనా చదువుకోవాలి అన్నా ఫస్ట్ మాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్యాకేజ్ వైజ్ గా ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవి చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఏ కోర్సు ఏంటి అనేది తీసుకుంటారు కదా. సో లా కానీ తీసుకుంటే స్టార్టింగ్ ప్యాకేజ్ కానీ ఎండ్ ప్యాకేజ్ కానీ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ప్యాకేజ్ రూపంలో చెప్పడం కంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లా చదవటం వలన మనకి ఒకటి సొసైటీ మొత్తాన్ని అవగాహన చేసుకుంటానికి అవకాశం వస్తుంది. రెండోది ఏంటంటే మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బీటెక్ ఎంబీఏ చదివారు అనుకోండి, చాలా లిమిటెడ్ నంబర్ మాత్రమే ఏంటంటే అదర్ ప్రొఫెషన్స్ కి వెళ్తూ ఉంటారు. 99.9% ఏంటంటే ఇంజనీరింగ్ ఉద్యోగాల వైపే చూస్తారు. కానీ లా చదువుకున్న వాళ్ళు ఏంటంటే అట్లా కాకుండా 5 years అయిపోయిన తర్వాత వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ మధ్య అది చాలా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే మన చాలా మంది లా విద్యార్థులు ఈ మధ్య సర్వీస్ కొడతాం. రీసెంట్ గానీ లాస్ట్ ఇయర్ గానీ చాలా సర్వీసెస్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు అది ఒక ఉత్సాహం స్టూడెంట్స్ అందరికి. అది ఇమ్మీడియట్ గా ఏంటంటే మనం ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గానీ యూపీఎస్సీ గానీ. రెండోది ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం వెళ్ళి ఒక కోర్టులో ప్రాక్టీస్ చేస్తే మనం ఒక క్లయింట్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళకి కనుక జస్టిస్ చేయగలిగితే దానికి ఒక వచ్చే రెమ్యూనరేషన్ కానీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అది ఒకటి. మూడోది ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఏంటంటే మన స్టేట్స్, తెలుగు స్టేట్స్ కానీ ఇంకెక్కడైనా బైఫర్కేట్ అయిన తర్వాత జ్యుడిషియరీలో చాలా ఆపర్చునిటీ వస్తున్నాయి. అంటే చాలా మంది జూనియర్ సివిల్ జడ్జెస్ కానీ తర్వాత సీనియర్ పొజిషన్స్ లో కానీ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అది కాకుండా మనందరికి తెలిసినట్లు ఏంటంటే జ్యుడిషియరీలో చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే కొత్త కోర్టులు ఏర్పాటు చేయటం, రిక్రూట్మెంట్ స్టార్ట్ అవటం వలన స్టూడెంట్స్ కి ఏంటంటే జ్యుడిషియరీలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టూడెంట్ 21-22 సంవత్సరాలకి వాళ్ళు లా కంప్లీట్ చేసుకొని ఒక 2 years 3 years ప్రాక్టీస్ చేసుకుని జ్యుడిషియరీకి వెళ్ళారనుకోండి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 26 at the age of 26 వాళ్ళు కనుక జ్యుడిషియరీకి వెళితే వాళ్ళకి ఆల్మోస్ట్ 35 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది. వాళ్ళ హైకోర్టు జడ్జెస్ అవ్వచ్చు. అదొక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఇవన్నీ కాదండి, మేము కార్పొరేట్ లీగల్ ఫర్మ్స్ కి వెళ్ళాలంటే ఈ రోజు కార్పొరేట్ లీగల్ ఫర్మ్స్ బోల్డ్ అని ఉన్నాయండి. మనం ఒక మంచి స్టూడెంట్ బాగా చదువుకొని తను ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ లా కానివ్వండి, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, కాంపిటీషన్ లో, ఇట్లాంటి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో స్పెషలైజ్ చేసుకుని వెళ్తే ఈ రోజు ఏంటంటే నాకు తెలిసి మా వేరే ప్రీవియస్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దే ఆర్ రియల్లీ హ్యాపీ అబౌట్ దేర్ ప్యాకేజెస్. బట్ ఏంటంటే దే డోంట్ షేర్, బట్ ఏంటంటే దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ హ్యాపీ సార్, వాట్ ఎవర్ ద ప్యాకేజ్ వీఆర్ గెటింగ్, మేము చాలా హ్యాపీ, ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ ద ప్రొఫెషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంత ప్యాకేజెస్ వస్తుంది అంటున్నారు కదా, సో అంటే ఫీ కూడా ఎలా ఉంటుంది అంటారు? విఐటిఐపి లో అయితే స్టూడెంట్స్ మనకి లా కి సంబంధించి ఫీ మాత్రం 1,65,000 అండి అది ఈ సంవత్సరం. అంటే ఇదే ఫీజు 5 years ఏంటంటే ఎవ్రీ ఇయర్ 1,62,000 కడుతూ ఉండాలన్నమాట. సో అది స్టాండర్డ్ ఫీజు ఎవరికైనా సరే, వాళ్ళు క్లాట్ ద్వారా వచ్చినా లేదు అంటే మా విఎస్ఎల్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా వచ్చినా కానీ అదే ఉంటుంది. వేరేజ్ మనకి ఏపీ లా సెట్ ద్వారా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ కోటా కింద వాళ్ళ ఫీజు ఫిక్స్ చేస్తారు, ఆ ఫీజు వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి ఇది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఫీజెస్ సపరేట్ గా ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ గా ఉంటాయి. సో కాబట్టి ఇంకో విషయం ఏంటంటే విఐటిఏపి స్కూల్ ఆఫ్ లా చాలా మోడెస్ట్ గా చార్జ్ చేస్తుంది కంపారిటివ్ గా మన దేశంలో ఉన్న టాప్ లా స్కూల్స్ కంటే. మేమేంటంటే కొంచెం మోడెస్ట్ గా స్టూడెంట్స్ ని అర్థం చేసుకొని వాళ్ళకి ఈ ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సార్ లా చేయడం వల్ల అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకే బెనిఫిట్ అంటారా, లేదా అబ్రాడ్ లో ఎవరైనా లా చేయాలి, జాబ్ కెరియర్ పరంగా సెట్ అవ్వాలి అనుకుని అబ్రాడ్ లో కూడా మంచి కెరియర్ ఉంటది అంటారా? అవునమ్మా, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మన ఇండియాలో 5 years LLB చేసుకొని బిఎల్ఎల్బి గానీ బిబిఎల్ఎల్బి గానీ తర్వాత ఒక 1 year మాస్టర్స్ కోర్స్ కు వెళ్తున్నారు. లేదు అని అంటే మనకేంటంటే యూకేలో కానీ యూరోప్ లో కానీ యుఎస్ లో కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడున్న లోకల్లో బార్ ఎగ్జామ్స్ అంటారు, న్యూయార్క్ కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకొని మళ్ళీ అక్కడ ఒక చిన్న షార్ట్ కోర్సెస్ అవి చేసుకొని అక్కడ క్వాలిఫై అయ్యారనుకోండి, అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకుంటానికి అవకాశం ఉందన్నమాట. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య అక్కడికి వెళ్ళి ఒక 1 year మాస్టర్స్ డిగ్రీ చేసుకొని చేస్తున్నారు. వీటన్నిటిని ఫెసిలిటేట్ చేయడం కోసం మన విఐటిఏపి స్కూల్ ఆఫ్ లాలో కొన్ని MOUs ఉన్నాయి. మన బర్మింగ్హామ్ యూనివర్సిటీ యూకేలో కానివ్వండి, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ దానిలో కానివ్వండి, మనకేంటంటే MOUs ఉన్నాయి. ఆ MOUs ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి 1 year LLM చేసుకొని ఆ తర్వాత వాళ్ళ కెరియర్ ని మంచిగా చేసుకుంటానికి ప్రాక్టీస్ చేయడానికి వీలుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన విఐటిఏపి స్కూల్ ఆఫ్ లాలో ఎవరైతే చదివారో వాళ్ళు కనుక బర్మింగ్హామ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి మాస్టర్ కోర్స్ కనుకుంటే మనకి బర్మింగ్హామ్ యూనివర్సిటీ వాళ్ళు స్ట్రైట్ అవే 20% ఫీ కన్సెషన్ కూడా ఇస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పడం, మనకి కోఆర్డినేటర్స్ చెప్పడం ఏంటంటే, సార్ స్టూడెంట్స్ కనుక ఇక్కడ వస్తే డెఫినెట్లీ మనం కొంచెం వాళ్ళకి ఇంటర్న్షిప్ అవకాశాలు కానీ ఏదైనా జాబ్ అవకాశాలు కానీ కూడా మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మళ్ళీ మూడో విషయం ఏంటంటే మనకి 5 years లా చేస్తూనే ఎవరైనా ఒక సెమిస్టర్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడున్న కల్చర్ గురించి నేర్చుకోవాలి, అక్కడున్న సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవాలంటే మన విఐటిఏపి యూనివర్సిటీ అవకాశాన్ని కూడా ఇస్తుంది అనమాట. 5 years లో ఒక 1 year కానీ ఒక 1 semester కానీ వాళ్ళ యూనివర్సిటీ బర్మింగ్హామ్ కానీ లేకపోతే టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక సెమిస్టర్ కానీ 1 year కానీ ఉండి అక్కడ చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం. ఈ విధంగా ఏంటంటే మనం ఒక గ్లోబల్ లీగల్ ఎడ్యుకేషన్ కంపేర్ చేస్తే ప్యాకేజెస్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. అవునమ్మా, ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, అక్కడ కూడా ఏంటంటే కొంచెం ఎన్హాన్స్డ్ ప్యాకేజెస్, తర్వాత వర్క్ కల్చర్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ప్యాకేజెస్ కూడా సర్టెన్లీ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవేళ లా తీసుకోవాలి అనుకుంటే ఏదైనా స్టూడెంట్ రైట్ టైం ఏది అంటారు? అంటే జనరల్ గా ఇంటర్ తర్వాత తీసుకుంటే బెటరా, డిగ్రీ తర్వాత తీసుకుంటే బెటరా, ఎలా రైట్ టైం ఏంటి అంటారు? ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత తీసుకుంటే ఇట్స్ ఎ రైట్ ఏజ్. కారణం ఏంటంటే ఒక 5 years మంచి ప్రైమ్ టైంలో వాళ్ళు లా చదవగలిగి ఉంటారు, లా అర్థం చేసుకోగలిగి ఉంటారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అర్లీగా వస్తే త్వరగా సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళు ఇన్ కేస్ లా అయిపోయిన తర్వాత ఒక 1 or 2 years ప్రాక్టీస్ చేసుకున్నా గానీ 1 or 2 years వాళ్ళు మళ్ళా వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసుకున్నా గానీ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ప్రైమ్ ఏజ్ లో ఉంటారు కాబట్టి ఇట్స్ బెటర్
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే డిగ్రీ తర్వాత చేసుకుందాం అనుకోండి, వాళ్ళు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే డిగ్రీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్ ఉండి, వాళ్ళ ఆస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం కంపల్షన్స్ ఉంటాయి. అదేంటంటే మేము ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాము, ఉద్యోగాలకు చేసుకుంటే బాగుంటుందేమో, మళ్ళీ ఈ ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తే లా అయిన తర్వాత మాకు ఉద్యోగాలు ఉండవేమో అని ఇట్లాంటి ఏంటంటే ఒక ఆత్మన్యూన్యతా భావం, అంటే ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే నా సలహా ప్రకారం ఎవరైనా స్టూడెంట్ లా చదవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే చాలా మంచిది. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా లా చదవాలి అనుకుంటే బెటర్ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కోసం 5 years LLB తీసుకొని చక్కగా ఏంటంటే మీ కెరియర్ని ముందుకు తీసుకువెళ్ళండి. దాంతో పాటు ఏంటంటే మంచిగా అర్లీగా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనమాట. సార్ విఐటి ఏపీ స్పెషాలిటీ చెప్పండి సార్ ఫైనల్ గా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ఏంటంటే ఇట్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2, మనకేంటంటే గ్లోబల్ లీగల్ ఎడ్యుకేషన్. మేము ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే 10 సెమిస్టర్స్లో 64 సబ్జెక్ట్స్తో పాటు ఇంకా ఆప్షనల్ ప్రోగ్రామ్స్ అని, సెమినార్ కోర్సెస్ అని చెప్పేసి అని ఒక 160 నుంచి 180 కోర్సులు మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ని ఏమంటామంటే ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్. స్టూడెంట్స్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏంటంటే 5 branches లో ఆనర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. ఒకటి కాన్స్టిట్యూషనల్ లా, 2 క్రిమినల్ లా, 3వది ఇంటర్నేషనల్ లా, లా అండ్ టెక్నాలజీ, తర్వాత మనకేంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, వీటిలో చేస్తాం అనమాట. ఇవన్నీ ఏంటంటే కాంటెంపరీ సబ్జెక్ట్స్. దీన్ని చదవటం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశం ఉంది. మాకు లాస్ట్లో ఏంటంటే ప్రాక్టీస్ చేసే లాయర్స్ కానీ, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాకు దగ్గరలో ఉంటే జడ్జెస్ కానీ, వాళ్ళందరూ మాకు రెగ్యులర్గా వాళ్ళు రావడం, విజిటింగ్ ఫ్యాకల్టీగా వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి అవకాశం, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది అనమాట. ఇవి మన విఎస్ఎల్ యొక్క స్పెషాలిటీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, ఇది ఇవాల్టి టార్గెట్ అండ్ కెరియర్స్. మరో ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.